తొలకరి పలకరించినా కృష్ణా బేసిన్లో జలకల లేదు. వరద లేకపోవడంతో కృష్ణానదిపై ఉన్న ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయి. ఆల్మట్టి నుంచి నాగార్జున సాగర్ వరకు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. పశ్చిమ కనుమల్లో వర్షాలు లేకపోవడంతో ఇప్పట్లో వరద వచ్చే అవకాశం లేదంటున్నారు ఇరిగేషన్ అధికారులు. ప్రాజెక్టుల్లో నెలకొన్న పరిస్థితుల గురించి మరింత సమాచారాన్ని జూరాల నుంచి మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. కృష్ణా బేసిన్ కలతప్పింది. వర్షాలు లేకపోవడంతో కృష్ణా నది వెలవెలబోతూ ఉంది. ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు కూడా చుక్క నీరు రావడం లేదు. ఏరు ముందా ఏరువాక ముందా అంటే ఏరే ముందు అనే నానుడిని బ్రేక్ చేస్తూ ఈసారి ఏరువాక వచ్చినప్పటికి కూడా ఏరు మాత్రం రాలేదు. ప్రస్తుతం మనం జూరాల ప్రాజెక్టు వద్ద ఉన్నాము. మహబూబ్ నగర్ జిల్లాలో కృష్ణానది మీద ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు జూరాల ప్రాజెక్టు. ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి అవసరాలను ఈ జూరాల ప్రాజెక్టు తీరుస్తుంది. ఈసారి వరద రాకపోవడంతో ఈ జూరాల ప్రాజెక్ట్ అంతా కూడా వెలవెలబోతోంది. గతేడాది ఇదే సమయానికి దాదాపుగా 30-40 గేట్లెత్తి దిగువనున్నటువంటి శ్రీశైలానికి నీటిని విడుదల చేశారు. కానీ ఈసారి మాత్రం మొత్తం రాళ్ళు తేలి కృష్ణమ్మ వెలవెలబోయి మనకు కనిపిస్తుంది. గత 10 ఏళ్లలో ఎన్నడూ కూడా ఇటువంటి పరిస్థితి లేదు. జూలై వచ్చినప్పటికీ కూడా ప్రాజెక్టు గేట్లెత్తకపోవడం, ప్రాజెక్టుకి ఇన్ఫ్లోలు లేకపోవడం అనేది గత 10 ఏళ్లలో ఇదే తొలిసారి అని చెప్పి ఇరిగేషన్ అధికారులు చెప్తూ ఉన్నారు. జూరాల ప్రాజెక్టు ఎగువన ఉన్నటువంటి నారాయణపుర, ఆర్మట్టి ప్రాజెక్టులు కూడా నీళ్లు లేక వెలవెలబోతూ ఉన్నాయి. పశ్చిమ కనుమల్లో వర్షాలు లేకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. గత నెల 4-5 రోజుల పాటు 4-5 వేల క్యూసెక్ల వరద నీరు మాత్రమే జూరాల ప్రాజెక్టు దిగువన కురిసినటువంటి వర్షాలతోటి ఆ ఇన్ఫ్లోలు నమోదయ్యాయి. గత 10 రోజుల నుంచి మాత్రం ఒక్క చుక్క నీరు కూడా రావడం లేదు. ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులకు వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గతేడాది మే 22వ తేదీ నాటికే జూరాల ప్రాజెక్టుకి వరద వచ్చింది. 29వ తేదీ నాటికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఇక జూన్ నెలలో దాదాపుగా 100 టీఎంసీల నీటిని దిగువన ఉన్నటువంటి శ్రీశైలం ప్రాజెక్టుకి జూరాల నుంచి విడుదల చేశారు. ఈసారి మాత్రం ఆ పరిస్థితి లేదు. కృష్ణానదిలో నీళ్లు లేకపోవడంతో ఒట్టిపోయి రాళ్ళు తేలి మనకు దర్శనమిస్తుంది. గత 10 ఏళ్ల కాలంలో ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని చెప్పి ఇటు రైతులు కావచ్చు, ఇటు ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. వరద ఎప్పుడు వస్తుంది ఏంటి అనే దాని మీద ఇటు అధికారులకు కూడా స్పష్టత లేదు. ఎల్నిలో ప్రభావంతో వర్షాలు కురిసేటటువంటి అవకాశం లేదని ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అదును దాటి నాటేస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పి కూడా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరద ఎప్పుడు వస్తుంది ఏంటి, సాగుకు నీళ్లు విడుదల చేస్తారా చేయరా అనేటటువంటి దాని మీద మాత్రం ఎటువంటి స్పష్టత లేదు. కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపుర, జూరాల, శ్రీశైలం, సాగర్ అన్ని ప్రాజెక్టులు కూడా ఈ వరద నీరు రాకపోవడంతో వెలవెలబోతున్నాయి. పూర్తిగా కృష్ణా బేసిన్ ఈసారి కలతప్పింది. ఇదే సమయంలో గతేడాది మాత్రం 100 టీఎంసీల నీళ్లు దిగువకు వెళ్ళినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈసారి కృష్ణానది పూర్తిగా ఒట్టిపోయి మనకు కనిపిస్తుంది. మరోవైపు అన్నదాతలంతా కూడా నారు పోసి సిద్ధంగా ఉన్నారు. వారంతా కూడా నాటు వేయాలా వద్దా, కాలువల ద్వారా నీటిని విడుదల చేస్తారా చేయరా అనేటటువంటి దాని మీద మాత్రం అధికారులు స్పష్టత ఇవ్వలేదు. అదును దాటిన తర్వాత నాటు వేస్తే పంట దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి అన్నదాతలు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ జూరాల ప్రాజెక్టు మీద దాదాపుగా 1,00,000 ఎకరాల వరకు ఆయకట్టు ఉంటుంది. అనేక రకాల ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. తాగునీటి అవసరాలకు కూడా ఇక్కడి నుంచే నీటిని వాడుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో కేవలం 3 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. దాదాపుగా డెడ్ స్టోరేజ్కి కొంచెం ఎక్కువ మాత్రమే ప్రస్తుతానికి ప్రాజెక్టులో నీళ్లు ఉన్నాయి. ఎగువ నుంచి వరద వస్తే తప్ప కాలువలకు నీళ్లు విడుదల చేసేటటువంటి పరిస్థితి లేదు. ఒకవేళ వరద రాకపోతే తాగునీటి అవసరాలకు కూడా ఇబ్బంది అవుతుందేమైనటువంటి ఆందోళన ఇటు అధికారుల్లో కనిపిస్తూ ఉంది. అందుకే ఈ పంటకు సాగునీటిని విడుదల చేసేటటువంటి అంశంలో మాత్రం ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. కృష్ణానదికి వరద వస్తుందా రాదా అనేటటువంటి ఆందోళన మాత్రం అన్నదాతల్లో మనకు కనిపిస్తుంది. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, జూరాల నుంచి.